ఉంది రాజ్ తరుణ్? పురుషోత్తం చాలా బాగుందండి. రాజ్ తరుణ్ గారు ఇంత ముందు మూవీస్ కంటే ఈ మూవీ కొత్తగా ఉందండి. ఈ కైండ్ ఇంతకు ముందు రాజ్ తరుణ్ అష్టాచమ్మ గానీ వియల ఎలా చంపాల గానీ ఆ తర్వాత నుంచి వచ్చిన ఒక 2-3 మూవీస్ లో మంచి జెలస్ గా ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ కూడా చాలా కనిపించాయి. మరి ఇందులో అమ్మాయిలతో ఎలా కనిపించారు? అసలు ఇందులో హీరోయిన్ ఉన్నారు కానీ హీరోయిన్ క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ న్యాయం చేశారండి. ఇందులో ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మిగతా వాళ్ళందరూ, బ్రహ్మానందం గారు వాళ్ళంతా ఎక్సలెంట్ చేశారండి. ఎవరి క్యారెక్టర్ చాలా న్యాయం చేశారండి. యాక్చువల్ గా రాజ్ తరుణ్ గారు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రాజ్ తరుణ్ గారు చాలా బరువైన క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారండి. ఈ సినిమాతో ఆయన మళ్ళీ కమ్బ్యాక్ అండి, మంచి హిట్ పడింది. ఆయనకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటున్నాం సార్. అంటే ఈ సినిమా తోటి నెక్స్ట్ సినిమా ఛాన్సెస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటారా? 100% అండి. ఆయనకి సినిమా చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. మధ్యలో 2-3 మామూలే కానీ ఈ సినిమా మాత్రం అసలు ఊహించకుండా వచ్చాం మేము. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అసలు గోపి సుందర్ గారి మ్యూజిక్ అయితే, నేను గోపి సుందర్ గారి ఫ్యాన్ అండి. ఆయన చేసిన సినిమాలు కానీ భలే భలే మగాడు, నిన్ను కోరి ఇవన్నీ చూసానండి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే పీజీ వింద ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. పీజీ వింద గారి సినిమాకి చాలా బలమైన పిల్లర్ లాంటి వాళ్ళండి. అందరికంటే ముఖ్యం డైరెక్టర్ అండి. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా బాగుందండి. డైరెక్టర్ గారు అసలు ఈ కైండ్ ఆఫ్ సినిమా లైన్ తీసుకుని రాజ్ తరుణ్ గారిని ఎంచుకున్నారంటే చాలా సాహసం చేశారండి. సాహసంలో విజయం సాధించారని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ.